మాది 20.97 crore నుంచి 30 crores కి మాది ఎన్హాన్స్ అయింది సార్ డిమాండ్. కలెక్షన్ కూడా 2024-25 లో 19.96 కలెక్ట్ అయింది. ఇప్పుడు చూస్తే 27.76 crores కలెక్ట్ అయింది సార్ 25-26 సంబంధించి. అంటే ఆల్మోస్ట్ 35% ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్ ఇట్లా. ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ చెప్తున్నాను సార్ నేను. ఇకపోతే ఒక మేజర్ గ్రామ పంచాయతీస్ లో తీసుకుంటే సార్ మేము ఒక 3 మేజర్ గ్రామ పంచాయతీస్ తీసుకున్నాం సార్. కొత్త వలస, ఎస్కోట, చీపురుపల్లి. ఇవి తీసుకున్నప్పుడు కొత్త వలసలో మాకు డిమాండ్ 81.57 ఉండే సార్ 24-25 లో. ఇప్పుడు ఈ సొంత పంచాయతీ వచ్చిన తర్వాత అది 147.05 వెళ్ళింది సార్. ఎందుకంటే టోటల్ లో ఏదైతే అసెస్మెంట్ ఉన్నాయో అన్నింటినీ మనం రికార్డ్ చేయడం లేదంతా వచ్చింది. అలాగే కలెక్షన్ కూడా 2024-25 లో 65.42 ఉంటే ఇప్పుడు 112 crores వెళ్ళింది. 112 lakhs పెట్టారు 1.12 crores కి. ఆ విధంగా అది ఒక 46.83% కి సార్. అదే విధంగా ఎయిర్పోర్ట్ లో కూడా చీపురుపల్లిలో కూడా మినిమం 45% వరకు ఎన్హాన్స్ అయింది సార్. ఇది ఒక స్వర్ణ పంచాయతీ పట్ల వల్ల బాగా అడ్వాంటేజ్ అయింది సార్ ఇది. ఎందుకంటే కంప్లీట్ గా ఆల్ అసెస్మెంట్స్ ని మనం ఇప్పుడు కంప్యూటరైజ్ హ్యాక్ చేయగలుగుతున్నాం స్టేట్ లో. అందువల్ల ఏంటంటే ఇది మనకి సాధ్యమైంది. తర్వాత ఒక కేస్ స్టడీ తీసుకున్నాం సార్. పోస్ట్పాటి మండలంలో ఉన్న ఒక 4 ఫ్యాక్టరీస్ తీసుకున్నాం సార్. నైలాన్ కంపెనీ అని, తర్వాత సిపిఎఫ్, హెచ్బిఎల్, ఎస్ఎంఎస్ తీసుకుంటే ఈ ఓన్లీ 4 కంపెనీస్ నుంచి 10.93 lakhs ఈ 10,000 more than 10,000 స్క్వేర్ ఫీట్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు 10.93 lakhs ని మేము అదనంగా అసెస్ చేసి రాబట్టగలిగాం సార్. ఓన్లీ 4 ఫ్యాక్టరీస్ నుంచి. ఇది మా విజయనగరం సంబంధించి విద్యా సంస్థలు. బట్ స్వర్ణ పంచాయతీ వల్ల ఖచ్చితంగా విద్యా సంస్థలు చాలా ఉంటాయి కదా సార్. విద్యా సంస్థలు ఉన్నాయి సార్. విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. 107 విద్యా సంస్థలు ఉన్నాయి సార్ మాకు. దాంట్లో ఇంకా 1.11 crores ఇంకా బ్యాలెన్స్ ఉంది. వాటిని మేము కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. రీఅసెస్మెంట్ ఈ సంవత్సరం చేస్తున్నాం సార్. అంటే రీఅసెస్మెంట్ చేసేటప్పుడు ఏ ప్రమాణాలు మీరు తీసుకుంటారు, ఏ ప్రాతిపదికన సార్? రీఅసెస్మెంట్ చేసేటప్పుడు సాధారణంగా సైట్ కాస్ట్ ఒకటి తీసుకుంటాం సార్. తర్వాత రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే సార్ ప్రీవియస్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ ట్యాక్స్ చేసిన తర్వాత ఈ ఇయర్ లోపల కొన్ని కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వస్తాయి సార్. వాటికి కూడా మనం ట్యాక్స్ అసెస్మెంట్ ఈ సంవత్సరం తీసుకుంటాం సార్. అలాగే క్యాపిటల్ వాల్యూ అప్పటికి చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ వాల్యూ కూడా తీసుకుంటున్నాం సార్. అలాగే మెజర్మెంట్స్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి తీసుకున్నప్పుడు ఆ చేంజెస్ వల్ల మనం ఎక్స్ట్రా వాల్యూని మనం చేయగలుగుతున్నాం సార్. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 100 rupees ఆఫ్ క్యాపిటల్ వాల్యూ 12.5 paisa టు 1 rupee మనం ఛార్జ్ చేస్తున్నాం సార్ యాజ్ పర్ గ్రామ పంచాయతీ తీర్మానాన్ని బట్టి. ఇది గ్రామ పంచాయతీ తాలూకా ఇంపార్టెన్స్ బట్టి, తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని ఒక ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు సార్. ఆ విధంగా కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు సార్. గ్రామ పంచాయతీ సిచ్యువేషన్ బట్టి అర్థం ఏంటి సార్? ఐ విల్ టేక్ ఇట్ మినిట్స్ విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ అర్బన్ ఏరియాస్లో ఏంటంటే సార్ మనం ఒక ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి సార్, ఆటోమేటిక్గా అక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది సార్. ఇక్కడ ఈ ల్యాండ్ వాల్యూ ఎంత, ఈ బిల్డింగ్ అయిన కన్స్ట్రక్షన్ అయిన వాల్యూ ఎంత, దీనికి 1% 2% ట్యాక్స్ కాబట్టి ఆటో క్యాలిక్యులేషన్ అయిపోతుంది సార్. కానీ పంచాయతీలు ఇప్పటిదాకా ఒక సాఫ్ట్వేర్ లేకపోవటం వల్ల వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఏదైతే డిసైడ్ చేస్తాడో సర్పంచ్తో మాట్లాడుకొని అది ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1000 అడుగులు కట్టించినా వాడు రికార్డులో 200 అడుగులే కట్టించాడని రాస్తారు. లేదా 1000 అడుగులు కట్టించి అడుగు 100 రూపాయలు అయింది కట్టడానికి, 1000 రూపాయలు అవ్వలేదని చెప్పి రాస్తాడు. సో అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ కదా, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది కదా. దాని బదులు వై డోంట్ వి కమ్ అవుట్ విత్ అ పాలసీ? కెన్ వి కమ్ అవుట్ విత్ అ పాలసీ? విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ పెట్టండి. అందరూ కట్టుకున్న వాళ్ళు కూడా సమ్మన్ హూ ఇస్ రియల్లీ ట్రైంగ్ టు బిల్డ్, వై దే షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్? దే డోంట్ మైండ్ పేయింగ్ ట్యాక్స్. వై దే షుడ్ బెట్ ద బెక్ అండ్ కాల్ ఆఫ్ someone after paying so much? పంచాయతీలో బాగుపడాలి ఇవన్నీ అంటే మీరు డిపెండింగ్ ఆన్ మీరే 4 కేటగిరీస్ చేశారు కదా. రూర్బన్, గ్రేడ్ 4 గ్రేడ్లు చేశారు కదా. కమ్అట్ విత్ అ పాలసీ ఫర్ 4 grades, 4 different slabs per square feet. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఏం చేయాలో చెప్పండి. డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ గ్రేడ్స్ అప్లై చేయండి దానికి కూడా. ఇన్ దట్ వే యూ విల్ బి
అంటే ప్రాబ్లం ఏమవుతుంటే ఉదాహరణకి ఇవన్నీ కోర్టు కేసుల దాకా వెళ్తున్నా కదా, ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ దట్ లాజిక్. మీరు ఆ కరెంటు వాడేసుకొని బిల్లు కట్టమంటే మీ కరెంట్ మీరు ఎలా కోర్టులకు వెళ్తే నాకు అర్థం కదా. ఐ డోంట్ నో హౌ ఈవెన్ ద జ్యుడిషియరీ ఎంటర్టైన్ సచ్. కరెంటుకు వాడేసుకొని పెద్ద పెద్ద సంస్థలు కూడా మేము కట్టడం బకాయిలు చెల్లించమంటే ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ టు పబ్లిక్? ఉచితంగా నువ్వు చదివిస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వండి అర్థం, కానీ డబ్బులు తీసుకొని కోట్లు డబ్బులు తీసుకొని మేము కరెంటు కట్టమంటే అదే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ దట్? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున్న మీరు కూర్చోబెట్టి చెత్త మీద మేము కూర్చోబెట్టి ఇది కావాలంటే ఏం చెప్తాం ప్రజలకి? వాళ్ళేం వదిలేసి మీరు మమ్మల్ని పీడిస్తున్నారనే చెడ్డ పేరు గవర్నమెంట్ కదా. అందుకని ప్లీజ్ మేక్ షూర్ గ్రేడ్ లెవెల్ ఇంకా ఈ ఇబ్బంది లేకుండా 4 గ్రేడ్స్కి ఈ కమ్అట్ విత్ పాలసీ. మీరు ఎవరు ఇల్లు కట్టుకుని సంతోషంగా ఇల్లు కట్టుకుని ఎవడో వచ్చి మేడో మిద్దో భవంతో కట్టుకుంటాడు, కట్టుకుంటే దానికి స్క్వేర్ ఫీట్కి ఇచ్చేయండి. ఇన్ దట్ వే విల్ జనరేట్ ఇన్కమ్. అట్లీస్ట్ వాళ్ళకి హెరాస్మెంట్ తగ్గుద్ది. ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకునేవాడు ఇంకో కూర్చోబెట్టి వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో కట్టుకున్నప్పుడు హెడేక్ లేకుండా ఉంటాడు కదా. మనం అది కూడా చేయాలి కదా. ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. గెట్ ఎ పాలసీ. డిపిఓ విశాఖపట్నం శ్రీనివాస్. లాస్ట్ ఇయర్ మా వైజాగ్ డిమాండ్ ఏమో 7.19 crores సార్. ఇప్పుడు స్వర్ణ పంచాయతీ వచ్చిన తర్వాత 9.19 crores అయింది సార్. ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఓన్లీ 84 మేజర్ అసెస్మెంట్స్ నుండి మేము 1.9 crores అసెస్మెంట్స్ అనేది తీసుకున్నాం సార్. మేజర్గా 10,000 అసెస్మెంట్స్ సార్. మీ రెండు కేస్ స్టడీలో తీసుకుంటే జంగాలపాలెం మన విలేజ్ ఉంది సార్. అక్కడ 2 అసెస్మెంట్లను పెంచడం వల్ల ఆ 2 అసెస్మెంట్ల నుండి 24-25లో 2.81 lakhs వచ్చాయి సార్. ఇప్పుడు ఆ 2 అసెస్మెంట్ల నుండి 16.03 lakhs అనేది వస్తాం సార్. ఆ విలేజ్ తాలూకా టోటల్ డిమాండ్ కూడా 4.9 lakhs ఉండేది సార్. పూర్వం మనం ఎన్హాన్స్ చేయడం వల్ల ఇప్పుడు 19.24 lakhs వరకు కూడా ఒక గ్రామ పంచాయతీ వెళ్ళింది సార్. ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హౌసెస్ 421 houses. ఇప్పుడు మాకు ఇక్కడ నాన్ ట్యాక్స్ అనేది పెరగడానికి వైజాగ్లో అవకాశం ఉంది సార్. 4 మండలాల్లో మాకు పెద్దగా నాన్ ట్యాక్స్ పెరగడానికి ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లు గట్రా విఎంఆర్డీ అనేది వస్తున్నాయి సార్. విఎంఆర్డీ అనేది వచ్చేటప్పుడు గ్రామ పంచాయతీ షేర్ ఇవ్వట్లేదు సార్. దానివల్ల శానిటేషన్ ప్రాబ్లమ్స్ కొద్దిగా వస్తున్నాయి సార్. గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఇప్పుడు ఆన్లైన్ వస్తున్నాయి సార్. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో పెట్టేటప్పుడు విఎంఆర్డీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు, అయినా చెప్తాను సార్. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కొంత మనీ అనేది గ్రామ పంచాయతీలకి షేర్ చేయాలి సార్. ఆ షేర్ అనేది రావట్లేదు కాబట్టి ఇది సినరేజ్ లాగా మైండ్ తవ్వితే అంతే. అలా ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇస్తే, ఇప్పుడు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కనుక పంచాయతీలో ఇస్తే ₹100 తీసుకుంటే కొంత అమౌంట్ పంచాయతీకి రావాలి, కానీ అది రావట్లా సార్. ఇప్పుడు అది ఆల్రెడీ దేర్ ఈస్ నో సచ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పంచాయత్ అండ్ అర్బన్ బాడీస్. సార్ మీరు వచ్చిన తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇచ్చేసారు, కంప్యూటరైజ్ చేస్తున్నాం. అలాగా కెన్ వి సెటప్ ఎ మీటింగ్? బకాయిలు ఎంత ఉన్నాయి చెప్పండి నాకు. ఫైనల్ స్టేజ్ సార్, మేబీ విత్ ఇన్ 2-3 days ఇది అయిపోతుంది సార్. ఓకే, వాళ్ళు రావాల్సిన బకాయి ఎంత ఉందో చెప్పండి. సో బకాయి అయితే చాలా ఉంటుంది సార్, 2-3 సంవత్సరాలు. ఓకే, మీరు ఎంత బకాయి, మీకు రావాల్సిన బకాయి ఎంత చెప్పండి. ఒక అప్రాక్సిమేట్ అందాజుగా చెప్పండి. అందాజుగా ఇంత ఉండొచ్చు అని చెప్పండి. సుమారుగా ఒక 10 crores ప్లస్ ఉంటుంది సార్. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్లు తీసుకున్నారు, అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టేస్తున్నారు. డ్రైన్ ఓన్లీ అపార్ట్మెంట్ పెట్టినట్టు ఓన్లీ కాంపౌండ్ వాల్ వర్క్ పెడుతున్నారు. ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది. అది జీవి గ్రామ పంచాయతీ చూడాల్సి వస్తున్నారు సార్. అదేవిధంగా లేఅవుట్లు కూడా ఇస్తున్నారు. లేఅవుట్ డెవలప్మెంట్ లో ఫీజులో కూడా గ్రామ పంచాయతీ కూడా షేర్ రావాలి సార్. యాక్చువల్గా ఎల్పీ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా గ్రామ పంచాయతీకి తెలియట్లేదు సార్. అది కూడా ఒక ప్రాబ్లం వస్తుంది సార్. వేరే గ్రామ పంచాయతీ కానీ ప్లాన్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు విఎంఆర్డీఏకి మేము కట్టినటువంటి షేర్ ముందే డీడీ తీసుకెట్టేస్తాం. లెట్స్ స్పీక్. ఈ ఇయర్ మాత్రము ఆన్లైన్ లో చేయమంటున్నారు సార్. ఆన్లైన్ అప్రూవల్ అంతా విఎంఆర్డీ అప్రూవల్ లో వస్తుంది సార్. వాళ్ళే ఎంత కట్టాలనేది డిసైడ్ చేస్తున్నారు. ఆ మేరకు కట్టించుకుంటున్నారు. ఎవరు డిసైడ్ చేస్తారు? అర్బన్ బాడీస్. విఎంఆర్డీ పోర్టల్ ఉంది సార్ ఆన్లైన్ లో. విఎంఆర్డీ పోర్టల్ లో హూ డిసైడ్స్ ద రూల్స్? విఎంఆర్డీ అప్రూవల్ ఉన్నటువంటి ప్లానింగ్ డిసైడ్స్ ద రూల్స్ సార్. ఆ రూల్స్ ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్లై చేస్తుంది అంతే సార్. అంటే ఎవరితో కూర్చొని మాట్లాడచ్చు ఇదంతా మినిస్ట్రీస్ లో? సార్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ సార్ ఆల్రెడీ సిఎస్ గారితో మీటింగ్ పెట్టారు సార్. ఆల్రెడీ ఎక్కడైతే కట్టారో ఇదివరకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం లేకుండా
కట్టిన వెంటనే ఆటోమేటిక్గా షేర్ ప్రకారం జీపీకి అవన్నీ ఓకే సార్, అవన్నీ ఓకే. మీరు వన్స్ మీరు పాలసీ పెట్టండి, ఇంక మళ్ళీ ఇంకా అదే. ఇప్పుడు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు పథకానికి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు డైరెక్ట్గా బెనిఫిషరీకి ఎలా వెళ్ళిపోతుందో, ఏది మన నరేగా జీరామ్జీ, అలా అదే ప్రాసెస్లో మీరు డబ్బు ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలకు వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్. అది అయిపోతుంది సార్, సార్. ఒక small example. నాకైతే నమ్మకం లేదు సార్, ప్రాబ్లం చెప్పాలని మీరు అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. సార్ యాక్చువల్లీ అంటే నాకు వెరీ సింపుల్, నాకు మీరు మీటింగ్స్లో కూర్చొని అయిపోద్ది అనేది నాకు చెప్పగలను. నాకు అయినప్పుడే నేను నమ్ముతాను అంతే. సార్ ఇప్పుడు నాలా తీసేసి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అని తీసుకొచ్చాం కదా సార్. ఇప్పుడు కట్టిన 100 రూపాయలు ఆటోమేటిక్గా పంచాయతీకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్. ఆల్రెడీ అయిపోయింది సార్. పంచాయతీ సార్ గెట్టింగ్ ద మనీ ఆల్సో సార్. అలాగే మరి హౌస్ ఇవన్నీ ఉన్నాయి, సినరేజ్ కూడా అలాగే వెళ్ళాలి. ఎస్ సార్. ప్రాబ్లం ఏమవుతుందంటే సినరేజ్ మీరు మైండ్ అవుతున్నప్పుడు, ఒక క్వారీ అవుతున్నప్పుడు జనం అంతా సఫర్ అవుతున్నారు అక్కడ. వాళ్ళకి కావాల్సిన మన స్ప్రే కూడా మన కావాలి, పంచాయతీ ఎఫర్ట్ చేయాలి అంటే ఒకవైపు ఏమో వాళ్ళ ది కాస్ట్ ఆఫ్ ది హెల్త్ అండ్ వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అండ్ గ్రోత్ ఈస్ దేర్ అండ్ వీఆర్ నాట్ పేయింగ్ సినరేజ్. ఐ థింక్ దట్ ఇస్ అన్ఫేర్. సార్ అది మీ యొక్క లెవెల్లో ఒక మీటింగ్ తీసుకుంటే. అది మీరు నేను అంటుంది ఏంటంటే యూ డూ యువర్ జాబ్ వెల్, ఐ విల్ డూ మై జాబ్. That is a political leadership at a collective level, as a NDA level, or at a cabinet level, we will handle it. లేదు నిజంగా మాకు కుదరట్లేదు, దెన్ విల్ గో అండ్ టెల్ పబ్లిక్ మా సమస్య ఇది, లేదంటే మా ఇన్కేపబిలిటీయో మా ఎఫిషియన్సీ ఇన్ఎఫిషియన్సో మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. బట్ బై రూల్ యూ డూ వాట్ హ్యాస్ టు బి డన్. యూ ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ద సిస్టమ్ కదా, యూ డోంట్ డూ మిస్టేక్స్. నెక్స్ట్ చంద్రశేఖర్. ఎస్ సార్. Sir, ASR is mostly the tribal dominated panchayat, sir. One unique thing is, last year 100% complete chesina ekku panchayatlu ASR ఉంది, sir. So it means the tribal people were more They are paying disciplined tax, in tribal tax people are paying. paying tax. 100% కలెక్ట్ చేసిన అతి ఎక్కువ పంచాయతీలు ASR నుంచి, సార్. చెప్పండి. చంద్రశేఖర్ ఉన్నారండి, డిపిఓ ASR. ఐ థింక్ మీరు మాట్లాడింది వినిపెట్టారు చంద్రశేఖర్. మ్యూట్లో ఉన్నారు మీరు, ఆయన మ్యూట్లో ఉన్నారు. చంద్రశేఖర్ మాట్లాడండి. సార్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను సార్. సార్ స్వర్ణ పంచాయతీ యాప్ తమరు వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ ఏరియా సార్, తమరు కూడా ఏజెన్సీ ఏరియా అంటే తమని కూడా ఇక్కడ బాగా లైక్ చేస్తారు సార్. ఏజెన్సీ ఏరియాలో మనం మీకు తమరు 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా తమరు చెప్పులు పంపించడం కానీ దుప్పటి పంపించడం అన్ని చేశారు సార్. దగ్గర 200-300 చాలా తక్కువ ఉంటుంది సార్ ట్యాక్స్. ఇక్కడ ఉన్నటువంటి మన పీడిఓస్ అందరూ కూడా గౌరవ కమిషనర్ గారు ప్రమోషన్స్ ఇచ్చి ఇక్కడ పంపించారు సార్. కింద వైజాగ్ అట్లా అనకాపల్లి నుంచి ఇక్కడ వచ్చి ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తారు సార్. వాళ్ళకి ఒక్కసారి చెప్పంగానే అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి స్టేట్ లోనే ఈ స్వర్ణ పంచాయతీ యాప్ లో మంచి పొజిషన్ తీసుకొచ్చారు సార్. రిగార్డింగ్ ఒక స్మాల్ సబ్మిషన్ సార్, తమరికి శానిటేషన్ అనేది కొంచెం నిరంతరము కూడా మా జిల్లా పంచాయతీ అధికారులందరికీ కూడా కత్తి మీద సాములాగా అయిపోయింది సార్. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది సార్. గౌరవ సీఎం గారి ప్రోగ్రామ్ అన్నా, గౌరవ డిప్యూటీ సీఎం గారు తమరు వస్తున్నారన్నా, ఈవెన్ మా కమిషనర్ గారు వస్తున్నా, మా కలెక్టర్ గారు వస్తున్నా కూడా నిద్ర అనేది లేకోకుండా కంటిన్యూస్ చేస్తూ ఉన్నాం సార్. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా చేసి ఇట్లా రాగానే మళ్ళీ అదే వెనకాల మళ్ళా చెత్త వేసేస్తున్నారు సార్. ఎక్కడన్నా చెత్త కనపడితే అధికారుల మీద సీరియస్ అయిపోతున్నారు సార్. పీడిఓస్ కూడా అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కూడా భయపడిపోతున్నారు సార్ ఈ శానిటేషన్ విషయంలో. పని చేయడానికి వర్కర్స్ కూడా రావట్లేదు సార్. మనం చాలా తక్కువ వేతనం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. తమరు ఒక్కసారి కొంచెం లేదు సార్, ఈ మొన్న కూడా తమరు జిందాల్ కంపెనీకి వెళ్ళి చూసి వచ్చారు సార్. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఫ్యాక్టరీ అట్లా ఇస్తానన్నారు సార్ చెత్తని కలెక్ట్ చేసుకుంటాకి. 100 కిలోమీటర్లు అయినా చాలా దూరం అయిపోతుంది సార్. విజయవాడ నుంచి మనం గుంటూరు పంపించడానికి కూడా గన్నవరం అక్కడి నుంచి వెహికల్స్ కూడా కొని పంపించాం కానీ సార్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోవడం వల్ల ఆ కంపెనీ కూడా చుట్టుపక్కల ఎక్కువైపోవడం వల్ల అది కూడా వాళ్ళు తీసుకుంటలేదు సార్. దయచేసి కనీసం జిల్లాకి 2 అట్లాంటి యూనిట్స్ పెడితే సార్
మనం ఈ రీసైకిల్ కి వెళ్ళటానికి శానిటేషన్ ఇంకా మెరుగైన ఎక్కువ వస్తుంది చూడండి. మనం చేయటం బాగుంటుంది సార్. వాళ్ళు ఒకటి ఆఫ్ చేయండి. ఒకటి ఆఫ్ చేసుకో బాబు. అంటే రెండిట్లో రెండు మైకులు పెట్టారు. 2 మైకుల్లో ఒక మైక్ మ్యూట్ చేయండి, ఒకటి మ్యూట్ చేసి ఇంకోటి ఆన్ చేయండి. సార్ రిగార్డింగ్ ఇప్పుడు కొంచెం మనకి నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఓకే, ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు బాగా దాని వల్ల కొంచెం ఇబ్బంది. చంద్రశేఖర్ గారు మీరు చెప్పింది పాయింట్స్ ఆర్ టేకెన్ సార్. నేను అర్థం చేసుకుని పాపం నిజంగా మీకు ఒక నిమిషం, మీరు ఆ లోడ్ తీసుకుంటే నాకు తెలుసు అది ఎస్పెషలీ ఉన్నతాధికారులు వచ్చిన విఐపి మూమెంట్ ఉన్న రాత్రికి రాత్రి ఎక్కువ భారం పడిపోద్ది, పని భారం. కొంత మన కల్చరల్ ఇష్యూ కూడా ఇది. చెత్త ఎక్కడ పడితే మనకు బాధ్యత ఉండదు. మనకి టూరిజం కోసం వచ్చే వాళ్ళకు కూడా బాధ్యత నేర్పించాలి, తప్పదు అది. లెట్ మీ కోఆర్డినేట్ విత్ ద టూరిజం డిపార్ట్మెంట్, కొంత అవగాహన కార్యక్రమాలు చెప్పి విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే రెండోది మీరు చెప్పింది ఈ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏముందంటే ప్రతి పంచాయతీ 2-3 పంచాయతీలకి ఎవరు తీసుకొచ్చినా కలెక్షన్ పాయింట్ ఒక చోట పెట్టేస్తే, సో ఈజ్ దర్ ఎనీ వే దట్ వీ కెన్ కంప్రెస్ ఇట్ ఇంటూ ప్యాక్స్?